శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన. ఇక ఇయాలటి గరం వార్త ఏమున్నదో చూద్దాం పారి. చిన్నప్పటి నుంచి అమ్మ మనకు బువ్వ పెట్టి నీళ్ళు పోసి ముడ్డి కడిగి ఉన్నంతలనే మురిపెంగా చూసుకునేది. ఆమె ఒంటికి చీర ఎప్పుడు ఆయుధమే. ఉక్క పోస్తేనేమో అమ్మ కొంగే మనకు పంకయ్యేది. దానం ఆడినాక ఆమె చీర కొంగు మనకు తువ్వాలయ్యేది. అన్నం తిన్నాక మూతి తుడిచే దస్త అయ్యేది. మన అమ్మ పైట మనను ఎచ్చగా కప్పిపెట్టేది. ఆమె గాజుల సప్పుడే బిడ్డకు తొలితినొచ్చే వాయిద్య పరికరం. చీరగట్టి సాహసాలు చేసిన స్త్రీమూర్తుల గాథలు ఈ చరిత్ర మరువదు ఎప్పటికీ. రెక్కలొచ్చి దేశం మీద వాడి ఎగిరినంత మాత్రాన ఇక అమ్మ మీకు చిన్నదైందో ఆమె చీరగాజులు మీకు శాతగంతనంగా అనిపిస్తున్నాయో ఏమో కానీ పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖబర్దార్ బిడ్డ. ఏమైంది లతకి ఇంతగరం అవుతుందని అనుకుంటున్నారా? అనుకుంటారు మీరు. మీకు కూడా బాగా ఎక్కువైనట్టుంది. ఇట్లాంటి మాటల్ని మీరు అస్సలు భరించరాదు. ఎంబడే ఖండించి పారేయాలి. బోషిడి మొక్కలకు బుద్ధి ఎన్నడొస్తుందో లేదో. తల్లిపాలు తగ్గి రొమ్ము గుద్దే బుద్ధి తప్ప నియతి లేని మొక్కలు ఇల్లు. చెప్పుతున్న 4 సరిస్తేనన్న పాడి కౌశిక్ రెడ్డికి బుద్ధి వస్తుందో లేదో. ఇలా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పీకుడు మాటలే మాట్లాడిండు ఆయన. పార్టీలు మారిన వాళ్ళకు చీరగాజులు పంచుతాడట మోతేవారి మొక్కపోడు. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముందు నీ ముడ్డి కింద నా నలుపు చూసుకొని మాట్లాడు. అంటే శాతగాంతనానికి చీర రైకెలు గాజులు ప్రతీకనా? కడుపులో మన్ను తింటున్నావా? ఇంట్లో పెండ్లం పిల్లలు ఉన్నారు కదా నీకు. మాటలను రాజకీయాలలో ఆడోళ్లను అలా బట్టలు కట్టుబొట్లను మాట్లాడడు మగతనం అనిపించుకోవచ్చు చెప్తున్నా. ఆ మాటకు వస్తే ఎలక్షన్లప్పుడు నువ్వే కదా పిరికి మొక్కపోని లెక్క శాతగాని మనిషి తీరుగా మందిని గెలిపించకపోతే నా సావు చూస్తారు అని చెప్పి, నా శవయాత్ర చూస్తారని చెప్పి అడుక్కున్నావు. పిరికి మొక్కానివి నువ్వే కదా. ఇదేం మొగతనం మరి? నువ్వు పార్టీ మారలేదా ఎన్నాడు? బీఆర్ఎస్లోనే పుట్టినావా పుట్టుకతోనే? కాంగ్రెస్కి వెళ్ళి రాలేదా నువ్వు? ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. ఆ రోజు గాజులు తొడుక్కుని చీర కట్టుకునేది ఏదో ఒక సందర్భంలో నీ బిడ్డతోనైతే సాతు తీసుకున్నావు కదా. ఆమెను బజార్లకు తీసుకొచ్చి మాట్లాడిపించి జనాలను ఒప్పించుకొని ఓట్లు గుద్దిపించుకున్నావు కదా. ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. మాటకు ముంగట మాటకు వెనక ఆడోళ్ళ ముచ్చట్లు తీస్తే చెప్పుతోని కొడతాం బిడ్డ. మా హుజురాబాద్ జనాలేదో పాపం అని దయదలిస్తే ఇవాళ నువ్వు గద్దె మీద ఉన్నావు. కబడ్దార్ బిడ్డ, మళ్ళీ చెప్తున్నా, ఆడది తలుసుకుంటే నీ అంతు చూసుడు లెక్క కాదు. చెప్పుతో సమాధానం చెప్తాం. ఏమనుకున్నావో బహిరంగ క్షమాపణ చెప్పి మొగోను అనిపించుకో. లేకుంటే నువ్వు పశువే అవుతావు తప్ప మనిషివి అనిపించుకోవు. ఆడోళ్ళందరం కలిసి ఎడమకాలి చెప్పుతో నువ్వు కొడితే దెబ్బకు చీర గాజుల శుద్ధి తీయవు ఇంకోసారి. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.